అందరికీ నమస్కారం. అమృతం చిరుధాన్యాల స్పెషల్ కార్యక్రమానికి స్వాగతం. మనం ఈ అమృతం చిరుధాన్యాల స్పెషల్ కార్యక్రమం ద్వారా ఒక్కొక్క చిరుధాన్యం గురించి తెలుసుకుంటూ ఆ చిరుధాన్యంతో 2 వంటలు కూడా చూడబోతున్నాం. అదేవిధంగా ఈరోజు మనం చూడబోయేటువంటి చిరుధాన్యం అండ కొర్రలు. దీని ఇంగ్లీష్లో బ్రౌన్ టాప్ మిల్లెట్ అంటారు. ఇది మనకి ఊబకాయానికి, థైరాయిడ్ సమస్యలకి, డయాబెటిక్స్కి దీంట్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉన్నందువల్ల మనకి టోటల్గా క్యాన్సర్ లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఎప్పటికప్పుడు రక్తం ఆల్కలైన్గా మారేదానికి చక్కటి పరిష్కారం ఉంటుంది. ఏదైతే పీచు పదార్థం ఎక్కువ ఉంటుందో దానివల్ల మన శరీరంలో సిస్టమ్ అంతా కూడా క్లీన్ అవుతుంది. కానీ అండకొర్రలు ప్రస్తుతం చాలా డిమాండ్లో ఉన్నాయి. కాబట్టి ఫస్ట్ మీకు ఏ దొరుకుతో కొర్రలే వాటిని వాడతా, దొరికినప్పుడు వాడండి. వీటి కోసం మీరు బ్లాక్లో ఆల్మోస్ట్ చాలా ఎక్కువ రేటు పెట్టుకోనక్కర్లేదు. ఒకటే అండి, ఇప్పుడు దాకా అన్నంలో కూర తిన్నాం కదా, ఇప్పుడు నుంచి కూరలో అన్నం తినండి. అంటే ఎక్కువ కూర చేసుకుని దాంట్లో మనం దొరికినటువంటి మిల్లెట్ని కలుపుకొని తింటే మనకి ఆ పీచు పదార్థం కాంపెన్సేషన్ అవుతుంది. ఓకే అండి, ఈరోజు మనం ఈ యొక్క అండకొర్రలతోటి మొదటగా అండకొర్రల గంజి, అంటే అండకొర్రల కూరగాయల గంజి, దీని ఇంగ్లీష్లో బ్రౌన్ టాప్ మిల్లెట్ వెజిటేబుల్ సూప్. రెండోది అండకొర్రల నిమ్మ అన్నం, అంటే లెమన్ రైస్. ఈ రెండింటిని ఈ ఎపిసోడ్లో చూడబోతున్నాం. ముందుగా మనం అండకొర్రల కూరగాయల గంజికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. అండకొర్రల కూరగాయల గంజికి కావాల్సిన పదార్థాలు: అండకొర్ర బియ్యం 1 కప్పు, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, బీన్స్ ముక్కలు 1/2 కప్పు, దొండకాయ ముక్కలు 1/2 కప్పు, దోసకాయ ముక్కలు 1/2 కప్పు, కొబ్బరి పాలు 1 కప్పు, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, సైంధవ లవణం రుచికి సరిపడినంత, నెయ్యి 1 టేబుల్ స్పూన్, పుదీనా కొంచెం, తరిగిన వెల్లుల్లి రెబ్బలు 1 టేబుల్ స్పూన్, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్. అండకొర్రల కూరగాయల గంజికి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ఇక్కడ చూసినట్టయితే మనం ఇంగ్లీష్ వెజిటేబుల్స్ ఏంటి, బీన్స్, క్యారెట్. అవి కాకుండా మన ఇండియన్ వెజిటేబుల్స్ దొండకాయ లాంటివి, దోసకాయ లాంటివి, అండ్ అట్ ద సేమ్ టైం మనం పుదీనా, కొత్తిమీర అలాంటివన్నీ కూడా యూజ్ చేస్తున్నాం అనమాట. అంటే ఇవన్నీ కూడా మనకి గుండెకి చాలా మంచి, గుండెకి బలాన్ని చేకూరుస్తాయి. వేసే వెజిటేబుల్స్ కానీ ఇవన్నీ. అంటే గుండె బలం ఎప్పుడు వస్తుందంటే రక్తం పలచగా పడితే, అంటే రక్తం ఎప్పుడైతే పలచబడిందో, రక్తంలో ఎప్పుడైతే డీటాక్సిఫికేషన్ కొవ్వంతా బయటికి వెళ్ళిపోయిందో, రక్తం ఎప్పుడైతే పలచబడిందో అప్పుడు ఆరోగ్యంగా ఉంటాం. అప్పుడు మన గుండె పదిలంగా ఉంటుంది. ఆ టైంలోనే మనకి గుండె ఎప్పుడైతే స్ట్రెంథన్ అయిందో మనకి ఆరోగ్యంగా కూడా ఉంటుంది. దాంతోపాటు మన లివరు, అట్ ద సేమ్ టైం కిడ్నీస్ కూడా ఫంక్షనింగ్ బాగా అవుతాయి. కాబట్టి వాటన్నిటికి కూడా ఇలాంటి సూప్స్ అప్పుడప్పుడు చేసుకుంటే హోల్ బౌల్ మీల్ అంట. అంటే ఈ టోటల్గా ఎప్పుడైనా మనకి ఈవినింగ్ టైమ్స్ చక్కగా ఈ బౌల్ సూప్ తాగేస్తే మనకి చక్కగా ఆ రోజుకి కావాల్సిన పోషకాలు అందుతాయి. మధ్యాహ్నం మనం ఏదో ఒక మీల్ తీసుకుంటాం మామూలుగా మిల్లెట్ తోటి. ఇప్పుడు ఈవినింగ్ లైట్ ఫుడ్గా ఉంటుంది, చక్కగా మనకి పోషకాలు కూడా అందుతాయి అనమాట. దీని ప్రాసెస్లోకి వెళ్తే దీని గురించి డిస్కస్ చేసుకుందాం. దీన్ని మనం గంజి కాసుకుంటున్నాం కాబట్టి ఆల్మోస్ట్ ఒక 10 గంటల పైన మనం నానబెట్టి పెట్టుకున్నాం. ముందుగా మనం స్టవ్ వెలిగించుకుందాం. స్టవ్ వెలిగించుకొని నీళ్ళు పోద్దాం. దీనికి ఒకటికి ఒక 7 నుంచి 8 పాళ్ళు, అంటే ఎంత తీసుకుంటామో దానికి 7 పాళ్ళు వాటర్ తీసుకున్నాము. దాన్ని కొంచెం వేడి చేద్దాం. ఇక్కడ కోకోనట్ మిల్క్ కూడా తీసుకున్నాం, మనకి చాలా మంచిది. అంటే మనకు కావాల్సిన గుడ్ కొలెస్ట్రాల్ కూడా శరీరంలోకి వెళ్తుంది. అదేవిధంగా మనకి ఈజీగా లోపల ఉన్న కొలెస్ట్రాల్, చెడు కొలెస్ట్రాల్ అంతా బయటకు వెళ్ళిపోద్ది. కాబట్టి అప్పుడప్పుడు ఈ సూప్స్ దాంట్లో వాడుతున్నాం, మిరియం వాడుతున్నాం, జీలకర్ర వాడుతున్నాం, పుదీనా వాడుతున్నాం, కొత్తిమీర వాడుతున్నాం. దీస్ ఆర్ ఆల్ ద సూపర్ ఫుడ్స్ అండి. అంటే యాక్చువల్గా మనకి జీర్ణాశయాన్ని బలం చేకూర్చి మన రక్తాన్ని పల్చగా ఉండేటట్టు చేసి రక్తంలో ఉన్నటువంటి మల్లాలని బయటికి ఎప్పటికప్పుడు పంపించేటువంటి భోజన వ్యవస్థ మన పెద్దవాళ్ళు చక్కగా వివరించారు. దాన్ని పక్కన పడేస్తాం. తిరిగి మిల్లెట్స్ని, చిరుధాన్యాలను చేర్చుకుంటూ అలాంటి ఎస్పెషలీ చలికాలం చల్లగా ఉన్నప్పుడు ఇలాంటి దాన్ని మనం పాటిస్తుంటే చక్కగా మనకి ఆరోగ్యంగా ఉంటాం. చాలామందికి బాగాలేనప్పుడు ఆకలి వేస్తుంది ఒక్కొక్కసారి. కొన్ని చాలా వరకు ఎక్కువ హెవీ ఫుడ్స్ తినకూడదు. అలాంటప్పుడు ఇలాంటి దాన్ని తీసుకోగలిగితే వాళ్ళకి లైట్గా ఉంటుంది, చక్కగా బలాన్ని కూడా ఇస్తుంది. మనకి ఈ యొక్క
అండకూరలు వేసేస్తున్నాం. బాగా మరుగుతున్నాయి నీళ్ళలో. దాంట్లో ఆల్మోస్ట్ మనం ఒక 1.5 పిడికిడి వేసుకున్నాం అనుకోండి, ఒక ముగ్గురికి చక్కగా సరిపోద్ది అన్నమాట. మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడికిన తర్వాత, ఒక 2-3 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. ఉడికిన తర్వాత ఆ టైంలో ఏ అయితే వెజిటేబుల్స్ కొంచెం బాయిలింగ్ పాయింట్ ఎక్కువ ఉంటుందో, ఇప్పుడు అండకూరలో బాయిలింగ్ పాయింట్ ఎక్కువ, దాంతోపాటు బీన్స్ లాంటివి మనకి కొంచెం బీన్స్, దొండకాయ లాంటివి ఎక్కువ సేపు అంటే కంపేర్ టు దోసకాయ కానీ క్యారెట్ అవన్నీ ఊరినే ఉడికిపోతాయి. బీన్స్ అవి మటుకు చాలా ఈజీగా ఉడకవు. కాబట్టి ఇది వేసిన ఒక 3-4 నిమిషాల తర్వాత మనం బీన్స్, దొండకాయ, వేసి మూత పెట్టేసి ఒక 5-6 నిమిషాలు ఉడికిన తర్వాత అప్పుడు క్యారెట్, నెక్స్ట్ దోసకాయ, ఇవి 2 మనం వేసుకుంటాం. వేసుకొని అవన్నీ ఉడికేటప్పుడు ఆల్మోస్ట్ 90% ఉడికిన తర్వాత పోపు పెట్టుకుందాం. పోపు జీలకర్ర అండ్ అట్ ద సేమ్ టైం వెల్లుల్లి, ఈ 2 కలిపి పోపు పెట్టుకొని దీంట్లో వేసేసుకొని తగినంత మిరియం పొడి వేసుకొని ఫైనల్గా దించే 2 మినిట్స్ ముందు పుదీనా, కొత్తిమీర చల్లుతాం. పుదీనా, కొత్తిమీర ఎక్కువ ఉడకకూడదు. లాస్ట్ దించిపోయే ముందు వేసుకుంటే మనకి ఆ ఫ్రెష్నెస్ ఉంటుంది, ఆ ఫ్లేవర్ దిగుతుంది, దాంట్లో మెడిసినల్ ప్రాపర్టీస్ కూడా రీటైన్ అవుతాయి. ఓకే అండి, ఇప్పుడు నేను దీనికి క్యారెట్ యాడ్ చేసుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం దోసకాయ కూడా యాడ్ చేసుకుంటున్నాను. దోసకాయ ముక్కలు మూత పెట్టి ఒక 10 to 12 మినిట్స్ దీన్ని నేను బాగా ఉడకబెట్టుకుంటాను. మనకి టైఫాయిడ్ లాంటి లేకపోతే ఫ్లూ జ్వరాలు లాంటివి వస్తుంటాయి. అంటే టైఫాయిడ్ లాగాని లేకపోతే వైరల్ ఇన్ఫెక్షన్ లాంటి జ్వరాలు వస్తుంటాయి. ఆ టైంలో బాగా ముదిరిన తులసి చెట్టు ఒక బెరడుని తీసుకొని బాగా దంచి దానికి పసుపు చేర్చి కషాయం కాసుకొని తాగుతా. లైట్ ఫుడ్ గంజి లాంటివి తాగుతూ ఉంటే మనకి మిల్లెట్ గంజి చక్కగా మనకి త్వరగా తగ్గుతాయి. ఓకే అండి, బాగా మనకి వెజిటేబుల్స్ అన్నీ ఉడికి ఆ స్టాక్ స్మెల్ వస్తుంది బాగా. ఇప్పుడు మనం దీనికి ఫైనల్గా కొత్తిమీర, పుదీనా వేసేసుకున్నాం. సిమ్లో పెట్టుకొని ఒక 2 మినిట్స్ అంటే ఈ లోపల మనం ఇది కూడా వెలిగించుకుందాం. వెలిగించుకొని కొంచెం పోపు పెట్టుకుందాం. పోపు పెట్టుకోకపోయినా పర్లేదు, అన్ని దీంట్లో వేసుకోవచ్చు. పెట్టుకుంటే మనకి టేస్ట్ ఉంటుంది, కరెక్ట్గా ఆ జీలకర్ర ఫ్లేవర్స్ అన్నీ కూడా తెలుస్తాయి మనకి. శారీరక శ్రమ ఉండి చక్కగా ఫిజికల్ యాక్టివిటీ ఉండి ఇలాంటి మంచి ఫుడ్ తీసుకుంటా ఉంటే మనకి ఇవన్నీ కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనకి కూర్చొని ఎక్కువ పని చేసేటువంటి అలవాటు చేస్తారు బ్రిటిష్ వాళ్ళు. అలాంటి అదే ఉద్యోగమే మనకి ప్రథమ అని చెప్పి అక్కడ మనకి శరీరం లయం తప్పింది. కాబట్టి ఒకప్పుడు మనకి శరీరం ఉండేదే పని చేయటానికి అండి. లేకపోతే మనల్ని చెట్టులాగో ఒక పుట్టలాగో ఒక రాయిలాగా పుట్టించేవాడు కదా, నేచర్ని పుట్టించారు కదా. మనకి ఎందుకు అంటే శరీరం అనేది పని చేయటానికే, పని చేసే సంపాదించాలి భోజనాన్ని. కానీ ఇప్పుడు ఏం చేస్తుంటే కూర్చొని పని చేస్తున్నాం, అది ప్రాబ్లం అన్నమాట. ఫైనల్గా దీనికి జీలకర్ర, వెల్లుల్లి వద్దనుకుంటే మనం అల్లం తురుము కూడా వేసుకోవచ్చు. కావాలంటే మన ఇండియన్ స్టైల్లో ఇంగువ, కొంచెం పసుపు కూడా వేసుకుంటే మంచిది. మీకు కావాలంటే పసుపు యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది కూడా. కొంచెం ఈ స్పైసెస్ అంతా కూడా దీంట్లో అంటే ఆ స్పైసీ ఫ్లేవర్ అంతా దిగిన తర్వాత ఇంకా కోకోనట్ మిల్క్ కూడా, కొబ్బరి పాలు కూడా యాడ్ చేస్తాం. తగినంత సైంధవ లవణం కూడా యాడ్ చేసాం.
ఆపేసి జీలకర్ర పోపుని ఇంకా యాడ్ చేసుకో. అమ్మని స్మెల్ వస్తుంది. మనకి ఈ పోపు వేయగానే ఒకసారి మంచి అరోమా బయటకు వస్తుంది. ఫైనల్గా మనం స్టవ్ ఆపేసి పెప్పర్ మిరియం పొడి వేసుకో. ఒక్కసారి ఇదంతా కూడా ఆహా, మనకి ఆ వెజిటేబుల్ ఉడికిన ఫ్లేవరు, పెప్పరు, జీలకర్ర అవన్నీ వేసాం కదా, మంచి కమ్మని. అది కాకుండా మనకి ఈ యొక్క అండకూరలు కూడా ఒక ఫ్లేవర్ ఉంటుంది నట్టి. ఆ ఫ్లేవర్ అన్ని కలిపి చాలా చాలా ఎమ్మీగా ఉన్నట్టు మనకి ఆ ఫ్లేవరే తెలిసిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ మనం దీన్ని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసేసుకుందాం. యా, దీనికి పైనుంచి ఒక్కసారి కొత్తిమీర తోటి పెప్పర్ కూడా కొంచెం యాడ్ చేసుకొని నిమ్మరసం కూడా పిండుకున్నాం అనుకోండి, పర్ఫెక్ట్. మనకి చక్కటి హెల్దీ అండకూర వెజిటేబుల్ గంజి లేకపోతే బ్రౌన్ టాప్ మిల్లెట్ వెజిటేబుల్ సూప్ తయారైపోయింది. దీన్ని టేస్ట్ చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొక్కసారి చూసేద్దాం. అండకూరల కూరగాయల గంజి కావాల్సిన పదార్థాలు: అండకొర్ర బియ్యం 1 కప్పు, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, బీన్స్ ముక్కలు 1/2 కప్పు, దొండకాయ ముక్కలు 1/2 కప్పు, దోసకాయ ముక్కలు 1/2 కప్పు, కొబ్బరి పాలు 1 కప్పు, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, సైంధవ లవణం రుచికి సరిపడినంత, నెయ్యి 1 టేబుల్ స్పూన్, పుదీనా కొంచెం, తరిగిన వెల్లుల్లి రెబ్బలు 1 టేబుల్ స్పూన్, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్. అండకొర్రల కూరగాయల గంజి తయారు చేయ విధానం: ముందుగా గిన్నె పెట్టి దాంట్లో నీళ్లు పోసి అందులో నానబెట్టిన అండకొర్ర బియ్యం వేసి అది కొంచెం ఉడికిన తర్వాత దానికి బీన్స్ ముక్కలు, దొండకాయ ముక్కలు వేసి మూత పెట్టి కొంచెం మరిగించి తర్వాత దానికి క్యారెట్ ముక్కలు, దోసకాయ ముక్కలు వేసి బాగా మూత పెట్టి మరిగిన తర్వాత మరో ప్యాన్ లో నెయ్యి తీసుకుని అందులో జీలకర్ర, వెల్లుల్లి ముక్కలు వేసి పోపు పెట్టుకోవాలి. తర్వాత మరిగించిన సూప్ లోకి తీసుకుని తర్వాత దీన్ని కొబ్బరి పాలు, తగినంత సైంధవంలో వేసి తర్వాత దానికి తగినంత మిరియాల పొడి కూడా వేసి బాగా కలిపి మరిగించిన తర్వాత సర్వింగ్ బౌల్లో తీసుకుని కొంచెం నిమ్మరసం కూడా కలుపుకుంటే ఎంతో కమ్మని అండకూరల కూరగాయల గంజి తయారవుతుంది. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసాం కదండి. ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. ఆహా, గొంతులో దిగుతుంటే ఆ మిరియం ఘాటు, ఆ జీలకర్ర ఫ్లేవర్, వెల్లుల్లి, అవన్నీ వెజిటేబుల్ స్టాక్ ఒక ఫ్లేవర్స్ అన్నీ కలిపి చాలా చాలా చక్కగా కమ్మగా ఉంది. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. ఒక 1 బౌల్ మీల్ లాగా ఉంటుంది. చక్కగా ఈవినింగ్ టైమ్స్ చలికాలంలో చక్కగా లోపలికి దిగుతూ ఉంటే ఆ టేస్ట్ని ఎంజాయ్ చేస్తాం, లోపలికి వెళ్ళిన శరీరం కూడా ఎంజాయ్ చేస్తుంది ఆరోగ్యంగా. ఎందుకంటే దీంట్లో అంతా హెల్తీగా, దీంట్లో ఎలాంటి ప్రిజర్వేటివ్స్, ఎలాంటి కలర్స్, ఎలాంటివన్నీ కూడా వాడలేదు. కాబట్టి చక్కగా ఇలాంటివి చేసుకొని తినండి. ఓకే అండి, చూసాం కదా అండకూరలతోటి వెజిటేబుల్ గంజి. నెక్స్ట్ బ్రౌన్ టాప్ మిల్లెట్ వెజిటేబుల్ సూప్, అంటే అండకూర కూరగాయల గంజి తయారైపోయింది కదా, టేస్ట్ కూడా చూసాం. నెక్స్ట్ మనం అండకూరల నిమ్మన్నం అంటే బ్రౌన్ టాప్ మిల్లెట్ లెమన్ రైస్కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. అండకూరల నిమ్మకాయ అన్నానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించి పెట్టుకున్న అండకూరలన్నం 1 కప్పు, క్యారెట్ తురుము కొంచెం, నిమ్మరసం 3 చెంచాలు, పోపు సామాను 2 చెంచాలు, వేపుకున్న వేరుశెనగ గుళ్ళు 1/2 కప్పు, నూనె 4 చెంచాలు, సైంధవలను రుచికి సరిపడినంత, మిరియాలు 1/2 చెంచా, పచ్చిమిర్చి 2, అల్లం ముక్కలు కొంచెం, ఇంగువ 3 చిటికలు, కొత్తిమీర కొంచెం. అండకూర నిమ్మ అన్నానికి అంటే బ్రౌన్ టాప్ మిల్లెట్ లెమన్ రైస్కి కావాల్సిన పదార్థాలన్నీ చూసాం కదా ఏం కావాలో. ఇప్పుడు దాని ప్రాసెస్లోకి వెళ్తే దాని గురించి డిస్కస్ చేసుకుందాం. ముందుగా ఈ బ్రౌన్ టాప్ మిల్లెట్ని, అండకూరని ఆల్మోస్ట్ ఒక 4 నుంచి 5 గంటల సేపు నానబెట్టేసి ఇట్లా పొడి పొడిగా మనం వండుకున్నాం. దీన్ని ఈ విధంగా పొడి పొడిగా రావాలి మిల్లెట్ రైస్ అంటే మీరు
సామా ఊదైతే ఒక 2-3 గంటల సేపు నానబెట్టుకొని 1:2 వాటర్ పోసి దానికి ఒక చెంచా ఆయిల్ కలిపి ఇడ్లీ పాత్రలో పెట్టండి. ఆ పాత్రని దాన్ని 15 నిమిషాలు స్టీమ్ చేసుకుంటే మీకు పొడి పొడిగా వస్తుంది. ఇలాంటి ఫ్రైడ్ రైస్లు కానీ నిమ్మన్నానికి కానీ లేకపోతే పులిహారకి బాగుంటుంది. అదే అండకొర్ర వరిగా అనుకోండి, అండకొర్ర వరిగా జొన్న నూక సజ్జ నూక ఇలాంటివి అయితే ఒక 4 అవర్స్ దాకా నానబెట్టి తర్వాత దానికి 1:3 వాటర్ పోసి ఒక స్పూన్ ఆయిల్ గానుగాడిచిన ఆయిల్ పెట్టి ఈ పాత్రని ఇడ్లీ పాత్రలో పెట్టి ఒక 18 నుంచి 20 నిమిషాలు మనం స్టీమ్ చేసి ఆవిరి పట్టుకొని స్టవ్ ఆపేసి చల్లార్చుకున్న తర్వాత పెట్టుకుంటే పొడి పొడిగా వస్తాయి. అదే కొర్ర బియ్యం ఆరిక బియ్యం అనుకోండి, వీటిని కూడా ఒక 3 అవర్స్ నానబెట్టి దానికి 1:2.2 వాటర్ పోసి దానికి ఒక చెంచాడు నూనె అంటే గానుగాడిచిన నూనె కలిపి మనం ఇడ్లీ పాత్రలో పెట్టి మనం స్టీమ్ చేసుకున్నట్టయితే ఒక 15 నుంచి 18 నిమిషాలు తర్వాత చల్లారిన తర్వాత అట్లా స్టీమ్ చేసి ఆపేస్తాం కదా, అలా వదిలేసి 5 మినిట్స్ అన్నీ కూడా చల్లారిన తర్వాత బయట తీసి ప్లేట్లో వేసుకుంటే మనకి పొడి పొడిగా ఉంటుంది. అప్పుడు ఇలాంటి పులిహారలు అవి చేసుకునే దానికి చాలా బాగుంటాయి మిల్లెట్స్ తోటి. అట్లా మిల్లెట్స్ అన్నం పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు మనం దీని ప్రాసెస్లోకి వెళ్తే దీనికి డిస్కస్ చేసుకుందాం. ఇది చాలా సింపుల్, ఆల్రెడీ మనం రైస్ వండి పెట్టుకునేసాం కాబట్టి చాలా సింపుల్. దీనికి మనం నువ్వుల నూనె వాడుతున్నాం. నువ్వుల నూనె వాడితే ఆ కమ్మదనం వస్తుంది మనకి. పులిహార లాంటి ఆ పులుపుగా వాడేటువంటి వస్తువులతో ఇట్లా నువ్వుల నూనెతో పోపు పెట్టుకున్నాం అనుకోండి, చాలా కమ్మదనం పెరుగుతుంది. దీనికి పోపు సామాన్ దీంట్లో క్యారెట్ తురుము కూడా వేస్తున్నాను, అది మీ ఇష్టము. దీంట్లో మిరియం పొడి వేస్తున్నాను, ఎండిమిర్చి వాడట్లేదు. ఎండిమిర్చిని ప్రెజెంట్ డేస్లో మనం వీలైనంత వరకు తగ్గించగలిగితే చాలా మంచిది. అల్సర్స్ ఇంజెక్షన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి దానికి బదులు మిరియాల పొడి కానీ పచ్చిమిర్చి కానీ వాడటం మంచిది. వీలైనంత వరకు ఎండిమిర్చిని తగ్గించడం మంచిది, ఎందుకంటే చాలామందికి ఇప్పుడు డైజెషన్ ప్రాబ్లమ్స్ లేకపోతే డైజెషన్ సిస్టమ్ చాలా వీక్ అయింది. ఓకే, మన దబ్బకాయతో చేసుకోవచ్చు, ఉసిరికాయతో చేసుకోవచ్చు, అలా ఏదైనా సిట్రస్ అనమాట. మనకి సిట్రస్ పులుపుగా ఉన్నది. అదేవిధంగా మనకి పులిహార ఎలాగా చేసుకుంటాం చింతపండుతోటి. పులి అంటే పులుపుగా ఉన్నది అనమాట, అది చింతపండు అయినా ఈ యొక్క లెమన్ రైస్ అని ఏవైనా కూడా చేసుకోవచ్చు. దబ్బకాయ దొరికితే ఇంకా టేస్ట్ ఉంటుంది, కొంచెం వగరు ఉంటుంది, లైట్గా పులుపుతో పాటు చిరు చేదు ఉంటుంది. వగరు కాకుండా చిరు చేదు ఉంటుంది, ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది దబ్బకాయది. అది కూడా మనం చేసుకోవచ్చు. దానిమ్మకాయతో చేసుకోవచ్చు, అంటే దానిమ్మ రసంతో. పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను. కొంచెం కరివేపాకు. మీకు కావాలంటే ఇది జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ టైంలో. నెక్స్ట్ అల్లం వేస్తున్నాను. అల్లం డైజెషన్కి చాలా మంచిది. మన ఇండియన్ స్పైసెస్ చాలా గొప్ప ఔషధాలండి. మనం ఆవాలు, జీలకర్ర, మెంతులు, మిరియము, అల్లము ఇవన్నీ కూడా, కానీ వాటిని పండించే విధానం మార్చేస్తాం. అది సీజన్ వైజ్ కొన్ని వండొచ్చు, కొన్ని తీసుకోకూడదు. మన శరీర తత్వాన్ని కొన్ని తీసుకోవచ్చు, కొన్ని తీసుకోకూడదు. ఇవన్నీ నాలెడ్జ్ ఒకప్పుడు ట్రెడిషనల్ నాలెడ్జ్ ఉండేది కిచెన్లో, అది మర్చిపోయాము. తిరిగి వాటిని గుర్తు చేసుకొని ఆ విధంగా ఉన్నట్టయితే ఆహారమే పరమౌషధం అవుతుంది. నెక్స్ట్ మా పసుపు. పసుపు కూడా చాలా యాంటీ బ్యాక్టీరియల్, యాంటీసెప్టిక్. అయిన తర్వాత స్టవ్ ఆపేస్తాం. నెక్స్ట్ ఇంగువ కూడా వేసాం కొంచెం. ఇది కూడా కడుపులో వాయువుల్ని బయటికి పంపిస్తుంది. నెక్స్ట్ స్టవ్ ఆపిన తర్వాత నేను క్యారెట్ కూడా వేస్తాను. క్యారెట్ ఆప్షనల్ అండి, ఇది మనకి ఆప్షన్. వేరుశనగ పప్పుని కూడా మనం ఫ్రై చేసి రోస్ట్ చేసుకొని పొడి కొట్టుకున్న హోల్ కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా కూడా వేసుకుంటే టేస్ట్ కూడా ఉంటుంది ప్రతి దానికి పడి. అట్లా హోల్ వేరుశనగ పప్పు కూడా మనం వేసుకోవచ్చు.
ఇట్లా వండి పెట్టుకున్నటువంటి అండకొర్ర అన్నాన్ని కూడా మనం దీనికి యాడ్ చేస్తున్నాం. యాడ్ చేసి దీనికి తగినంత సైంధవ లవణం కూడా యాడ్. ఫైనల్గా నిమ్మరసం. యా, మంచి కమ్మని ఇంగువ అన్నీ వేసాం కదా, కమ్మని స్మెల్ వస్తుంది. ఓకే, దీన్ని ఒక 5 minutes పక్కన పెట్టేద్దాము. బాగా ఊరిన తర్వాత దీన్ని ఫైనల్గా మనం ఉప్పు కొంచెం పెప్పర్ పొడి వేసుకొని ఆ తర్వాత మనం వడ్డించుకుందాం. బాగా దగ్గుగా ఉండి కఫ సంబంధమైన ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు తులసి ఆకుల్ని కొంచెం మిరియం పెట్టి పసుపు పెట్టి ప్రతి 3 గంటలకి తీసుకుంటా. దాంతోపాటు లైట్ ఫుడ్ అనేటువంటి మిల్లెట్ గంజి లాంటివి తీసుకుంటుంటే చాలా చక్కగా అరిగి అదేవిధంగా ఈ యొక్క తులసి బాగా పనిచేసి మనకి వాటి నుంచి చక్కటి ఉపశమనం ఉంటుంది. ఓకే అండి, మనకి అయిపోయింది చక్కగా. ఎంతో కమ్మని మనకి ఆ ఫ్లేవర్స్ కూడా తెప్పేస్తుంది, ఎంత కమ్మగా ఉంటుందో. కమ్మని అండకొర్ర నిమ్మ అన్నం అంటే నిమ్మకాయ అన్నం తయారైపోయింది. ఇప్పుడు ఫైనల్గా దీనికి మనం మిరియం పొడి, సో వేపుకున్న పల్లీలు అండ్ కొత్తిమీర వేసి మనకి ఆ పులుపు ఆ స్మెల్లే తెలిసిపోద్ది. మనకి కరెక్ట్గా ప్రాపర్గా ఉందని కలపెట్టేటప్పుడు మనకి ఆ ఒక అరోమా తెలిసిపోద్ది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లో తీసేసుకున్నాం. ఫైనల్గా దీనికి కొత్తిమీర తోటి రోస్టెడ్ గ్రౌండ్ నట్స్ తోటి గార్నిష్ చేసుకున్నాం. ఓకే అండి, వెరీ సులువుగా చాలా రుచిగా తయారైపోయింది మనకి అండకొర్ర నిమ్మకాయ అన్నం అంటే బ్రౌన్ టాప్ మిల్లెట్ లెమన్ రైస్. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయొచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే అండి, దీని టేస్ట్ చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి చూసేద్దాం. అండకొర్రల నిమ్మకాయ అన్నానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించి పెట్టుకున్న అండకొర్రలను 1 కప్పు, క్యారెట్ తురుము కొంచెం, నిమ్మరసం ఒక 3 చెంచాలు, పోపు సామాను 2 చెంచాలు, వేపుకున్న వేరుశనగ గుళ్ళు 1/2 కప్పు, నూనె 4 చెంచాలు, సైంధవలను రుచికి సరిపడినంత, మిరియాలు 1/2 చెంచా, పచ్చిమిర్చి 2, అల్లం ముక్కలు కొంచెం, ఇంగువ 3 చిటికలు, కొత్తిమీర కొంచెం. అండకొర్ర నిమ్మన్నం తయారు చేసే విధానం: ముందుగా ప్యాన్ పెట్టి నువ్వుల నూనె వేసి అందులో పోపు దినుసులు వేసి పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, అల్లం తరుగు, పసుపు వేసి బాగా వెగ్గిన తర్వాత ఇంగువ, క్యారెట్ తురుము, పల్లీల పొడి, ఉడికించి పెట్టుకున్న అండకొర్రల అన్నం, దానికి తగినంత సైంధవలను, నిమ్మరసం కూడా వేసి బాగా కలుపుకొని పైనుంచి మిరియం పొడి కూడా వేసుకుని వేయించిన కొన్ని పల్లీలు కూడా వేసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో కమ్మని అండకొర్ర నిమ్మన్నం తయారవుతుంది. దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూసాం కదండి. ఇప్పుడు దీని టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. ఎమ్మీ అండి, చాలా చాలా బాగుంది. మనకి ఆ పల్లీ ఫ్లేవరు, ఆ నిమ్మరసం ప్రాపర్గా కలిసి ఆ మిరియం ఘాటు తెలుస్తా ఈ అండకొర్ర నిమ్మను ఎమ్మీ. ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు చక్కగా పిల్లలకి లంచ్ బాక్స్లో పంపించవచ్చు, లేదా మీరు కూడా చక్కగా ఏమైనా ఫెస్టివల్స్ వస్తే ఇలాంటి రైసెస్ చేసుకోవచ్చు. స్పెషల్గా మనకి ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి. ఓకే అండి, చూసారు కదా ఈ ఎపిసోడ్లో మనకి అంటే ఈ అమృతం చిరుధాన్యాల ఎపిసోడ్లో ఈరోజు మన అండకొర్రలతోటి ఒక వెజిటేబుల్ సూపు, ఇంకోటి లెమన్ రైస్ చేసుకున్నాం. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేస్తారని ఆశిస్తూ ఇంతటితోటి ఈ ఎపిసోడ్కి సెలవు తీసుకుందాం. మరొక ఎపిసోడ్లో మరొక చిరుధాన్యంతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు, నమస్కారం.